సమయంలో ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాల్గొనక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము ఈ చిన్నపిల్లలు ఇటు కూర్చోబెట్టనమ్మా, రండి మీరందరూ. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరా, మీకు మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం దిగ్బెంచు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి? మొదటి స్వరం గురించి ఇప్పటికే మనం బైబిల్లో కొన్ని విషయాలు చదువుకుంటూ వచ్చాం. గత వారం కూడా టేబుల్ వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం. మొదటి స్వరం గురించి ఏం చూసాం గత వారము? ఎవరికైనా గుర్తుందా? అందుకే ఇంటికాడే రిమైండ్ చేసుకుని రావాలి. పిల్లలకి కంటత వాక్యాలు చెబుతాం కదండి. ఎందుకు చెబుతాం? వచ్చే వారం మళ్ళీ చెప్పాలని. ఈ వర్తమానం 7 పాయింట్లు మీకు కంటత వాక్యాలే. సో మొట్టమొదటిగా ఇక్కడ చూస్తూ వస్తున్నాం. గత వారం మనం చూస్తూ వచ్చాం కదా. హెడ్డింగ్ ఏంటి? మొదటి స్వరము పలికిన ప్రభు చేసేవి. ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా మహాయాజకుడిగా ఉన్నాడు. 2 న్యాయపరమైన తీర్పులు తీరుస్తున్నాడు. 3 పాపపు స్పర్శ లేనివాడు. 4 సంపూర్ణ పవిత్ర కలిగినవాడు. 5 ప్రతి దాన్ని చూస్తున్నాయి నేత్రాలు. 6 సంపూర్ణ పాపరహితుడు. 7 ఆయన ధ్వని విస్తార జల ప్రవాహం వల్లే ఉండేననేది మనం చూస్తూ వచ్చాం. ఇది ఆ టేబుల్ వర్తమానంలో గత వారం మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, మీకు అన్ని ప్రైజ్లు ఇవ్వడానికి మా దగ్గర ఏం తీసుకురాలేదు మేము. ఎందుకంటే అందరూ సిస్టర్సే సమాధానం చెబుతున్నారు తప్ప బ్రదర్స్ ఇవ్వట్లా. వీళ్ళు చెప్పుంటే నాకు వినపడలేదు, క్షమించండి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మొదటి కోణం. సో మొదటి స్వరం ఎక్కడ వినపడింది? ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం నుండి 12-13 వచనాల వరకు. ఇంకా మిగతా కూడా వస్తే కింద దిగుతా చదువుకుంటూ వస్తే కూడా అవన్నీ ప్రభు స్వరం. మొదటి స్వరం. సో మొదటి స్వరం పలికిన ప్రభువుని చూడగా, ఆ ప్రభు యొక్క ఘనతలు, ఆ ప్రభు యొక్క విధానాలు, ఆరాధనలు చూస్తూ వచ్చి పోయిన వారం. తర్వాత ఆయన ఎలాంటి వాడు, ఏం చేస్తాడో కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, మొదటి స్వరం పలికిన ప్రభు. అర్థమవుతుందండి? మొదటి స్వరం పలికినటువంటి ప్రభు చేసేవేంటి చూడండి. ఆయన మొదటి స్వరం పలికినటువంటి ప్రభుగా ఉన్నాడు. లేదా మొదటి స్వరం పలికినటువంటి ప్రభు చేయబోతున్నవేంటన్నది, లేదా ఆయన చేసేవేంటన్నది, ఆయన ఏం చేయబోతున్నాడో కూడా కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. సో వాటిని చూడక మునుపు మొదటి స్వరం కలిగినటువంటి ప్రభుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపుగా చిన్న ప్రార్థన. గమనించండి సండే స్కూల్ పిల్లలు, మీకే ఈ క్వశ్చన్ అన్నీ, పెద్దవాళ్ళకి కాదు. మిమ్మల్ని పిలిపించింది అందుకే. చెప్పే ప్రతి వర్తమానం మిమ్మల్ని అడుగుతా, సండే స్కూల్ పిల్లల్ని. ఫస్ట్ క్వశ్చన్ ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మెక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమీర తండ్రి, కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి తండ్రి. ఆరాధనలో మీరు తోడుకుంటారు. మీ శరీరంలో పాల్గొంటున్నది దీవించండి. మీ శరీరంలో పాల్గొనేదంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నగా సహాయం అనుగ్రహించండి ప్రభా. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మీ యొక్క శరీరంలో మీ రక్తంలో పాల్గొనేటప్పుడు ఎవరూ కూడా అయోగ్యంగా పాల్గొనుకోకుండా, నిష్ప్రయోజకమైన వారుగా పాల్గొనుకోకుండా, యథాస్థితిగా పాల్గొకుండా, ప్రతి ఆదివారం పాల్గొనేటట్టు పాల్గొనుకోకుండా, సరిచేయబడిన వారమే, సమకూర్చబడిన వారమే, మీ రాజ్యం కొరకై సిద్ధపడి, మీరు వస్తే వధువు సంఘముగా సిద్ధపడి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరంలో పాల్గొనడానికి కొరకై సహాయం చేయండి. బలహీనుడిని, మట్టివాడిని, అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని తండ్రి, నీ ప్రజలకు వాక్యం అందిస్తాను కూడా అర్హత లేనివాడిని, అయినను
ప్రభువా నీ ప్రజలు వాక్యం ధ్యానిస్తుండగా, నీవు ఇచ్చిన కృపను బట్టి నిలబడి వాక్యం ధ్యానిస్తుండగా దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఎవరో కూడా అశ్రద్ధ కలిగి పెడచెవులు పెట్టుంటే తండ్రి నష్టపోతాం. అలా కాకుండా ఉన్నట్లు మీరు సిద్ధపరచండి. సమృద్ధైన ఆత్మచేత నింపబడి తండ్రి దైవికమైన విధానంలో వాక్యాన్ని మా హృదయాల్లో చేర్చుకుని దైవభయం కలిగి మేము జీవసించినట్టు సాయం చేసి ముందున్న సమయం ఎంతో దీవించమని, వర్తమానం కూడా దీవించమని తండ్రి బలహీనుడిని వట్టివాడిని మట్టివాడిని దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి మాటలు ఏంటంటే, మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా. సో మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు అన్నది మనం ఒక 7 విషయాలు చూస్తూ వచ్చాం ఆరాధనలో. మొట్టమొదటిగా మొదటి స్వరం పలికిన ప్రభువుని గురించి చెప్పండి. 7 విషయాలు. మొదటి విషయం ఏంటి? భూతకాలం నుండి వాడు అనగా చదువు చెప్పడమ్మా. భూతకాలం నుండి వాడు అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడు ఉండేవాడు. 2 వర్తమాన కాలం నుండివాడు అంటే ఈ క్షణం కూడా ఉన్నవాడు. 3 భవిష్యత్తు ఉండేవాడు అనగా ఎప్పటికి ఉండేవాడు. 4 కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న సర్వాధికారి దేవుడికి ఉన్నాడు. 5 మొదటి వాడుకు ఉన్నాడు అనగా సృష్టికి ముందే ఆయనే ఉనికిలో ముందున్నవాడు, ఏది ఆయన లేకుండా లేదు. 6 కడపడివాడు అనగా ఈ విశ్వమంతా అంతమైన ఆయన అంతంగాడు. 7 ఆయన కాబట్టి 7వదిగా చూసినట్టయితే ఇది కాలము ఆయన పరిధిలో ఉంది తప్ప ఆయన కాలం పరిధిలో లేడు. ఇంత గొప్ప ప్రభు మన కొరకై సిలువ కార్యం చేసాడు, అది మనం గమనిస్తూ వచ్చాం. సో ఇప్పుడు చూసే మాట ఏంటంటే, నేను ఆరాధనకు ముందర మౌత్ పీస్లు ఎట్ట పెట్టాను అట్ట పెట్టాలి. ఆరాధన అయిన తర్వాత నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్నట్టు పడవేద్దు. నేను ఆరాధనకి ఎట్లయితే మైక్ సెట్లు సెట్ చేసి పెట్టాను, మౌత్ పీస్లో వైర్లు అట్లాగే పెట్టాలి మందిరంలో. అర్థమవుతుందండి? ఎట్లా వైర్ నేను అట్లాగే పెట్టానా, ఎట్లా పెట్టానో అట్లాగే పెట్టాలి. కాబట్టి ఎవరైనా చివరిలో ఒక బాధ్యత తీసుకుని అదంతా చక్కగా మీరే తీసుకోండి, ప్రతిపాదన చక్కగా పెట్టండి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి స్వరం పలికిన ప్రభు, ఒక మాటలో చెప్పాలంటే ఆ మొదటి స్వరం పలికినటువంటి ప్రభు చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. ఏం చేయబోతున్నాడు ఏంటన్నది మనం అర్థం చేసుకుంటే, అసలు ఆ మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా, మొట్టమొదటిగా ఆయన విధానం చూడగా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మొదటి స్వరం పలికిన ప్రభు చేసేవి ఏంటంటే, మొదటి మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 16. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. చాలమ్మా, ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నక్షత్రముల గురించి చాలా విధానం ఉంది, నేను మరలా చెప్పుకుంటూ మీకు వెళ్తా. 7 నక్షత్రములు అనగా దీని అర్థం ఏంటంటే, నక్షత్రాలు అనగా వ్యాఖ్యానాలు ఏముందంటే దేవుని సేవకులు లేదా కాపర్లకు సూచనగా ఉంది. ప్రార్థన చేస్తున్నాడా? అయిపోయిందని చెప్పి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, 7 నక్షత్రములు అనగా 7 నక్షత్రములు అంటే దేనికి సూచన? సంఘం కాదండి. 7 నక్షత్రాలంటే సేవకులు కాపర్లకు సూచన. 7 దీపస్తంభాలంటే అది సంఘములకు సూచన. ఇక్కడ గమనించండి, 7 దూతలు అనగా 7 దూతలు అంటే కాపర్లకు సూచన, తర్వాత సేవకులకు సూచన. సంఘములంటే దీపస్తంభం అంటే సంఘానికి సూచన. అది మనకి అర్థం చేసుకోవాలి. చిన్న దాంట్లోనే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, మన అపార్థమైపోయింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 7 నక్షత్రములు అనగా 7 దూతలు కనపడుతున్నారు. అంటే 7 కాపర్లు కానీ, తర్వాత చూసినట్టయితే సేవకులకు సూచనగా ఉంది ఈ మాట. దేనికండి? కాపర్లకి సేవకులకి సూచనగా ఉంది. సరే, ఈ మాటకు ఒక అర్థం ఏమో రాయబడుతూ వచ్చిందండి, మళ్ళీ చదవమ్మా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు ఆయన కుడి చేతిలో ఏముండండి?
7 నక్షత్రాలు అంటే అర్థం. ఆయన కుడి చేతులు ఉండే 7 నక్షత్రాలు అంటే సేవకులు, కాపరులు సూచన. ఇంకా దీనికి అర్థం చూసినట్లయితే ఆయన వారిని భద్రంగా ఉంచడమే కాకుండా, అంటే 7 నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన కుడి చేతిలో ఉండి. ఆయన కుడి చేతిలో ఉన్నదని అర్థం ఏంటంటే సేవకుల్ని, కాపరుల్ని ఆయన భద్రంగా కాపాడుతున్నాడు అని అర్థం. అంత మాత్రమే కాకుండా ఇంకొక అర్థం ఏంటంటే వారి మీద ఆయనకు పూర్తి బాధ్యత ఉందని అర్థం. ఏంటండి? ఆయన గుప్పిట్లో, ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? పూర్తి బాధ్యత. కాపాడటమే కాదు, సంరక్షించడమే కాదు, వారి బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. సో వారి బాధ్యత ఎవరు? కాపర్లు. కాపర్లే కాదు, దేవుని ప్రజల పైన కూడా ఆయన బాధ్యత ఉంది. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకున్నాడు అన్నదానికి సూచన ఏంటంటే మన పైన ఆయనకు బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. చదువమ్మా, చదువు. నీ చెడుతనం నిన్ను, అది అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో చూడగా ఏమంటున్నాడు? 19వ వచనం, క్షమించండి, 19వ వచనం చూడగా నీ దేవుడైన యెహోవాను విసర్జించావు. కాబట్టి ఏం జరుగుతుంది చెప్పండి? కాబట్టి ఏం జరుగుతుందండి? చెడుతనమునన్న జరిగిస్తూ వచ్చావు కాబట్టి శిక్ష కంపల్సరీ. ఇక్కడ గమనించాలి, అసలు ఆయన మనకెందుకు శిక్షిస్తున్నాడంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చునా? వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరను. నెక్స్ట్, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారంలో ఎదుట. అది కాబట్టి ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు? ఆయనకి ఎందుకు బాధ్యత ఉంది? ఆయన ఎందుకు మన పైన బాధ్యత కలిగిన వాడు ఉంటాడంటే మన ప్రాకారంలో ఆయన చేతిలో చెక్కున్నవాడుగా ఉన్నాడు. నిత్యము నీ ప్రాకారంలో ఎదుటున్నవి, చూడు మన అరచేతులు నిన్ను చెక్కి, అంటే ప్రభు తన అరచేతుల్లో మనల్ని చెక్కున్నవాడుగా ఉన్నాడు. మన ప్రాకారంలో ఆయన ఎదుటుండి, ప్రాకారాలు సరిగా లేకపోతే, ప్రాకారములు సరిగా ఉండకపోతే బాధ్యత కూడా తీసుకుంటాడు ఆయన. మీరు గమనించండి, ఒక ఇంటికి మీరు అధిపతి అనుకోండి, ఒక ఇంటికి మీరు యజమానుడు అనుకోండి. యజమానుడు ఉన్నప్పుడు ఇంటి కూడా పడిపోతే ఏం చేస్తారు? పక్కింటి వాడు వచ్చి కడతాడని కూర్చుంటామా? చెప్పండి. ఇప్పుడు ఇది మందిరం అండి, మందిరానికి సేవకుడిగా నాకు కొన్ని రైట్స్ ఉంటాయి, నాకు కొన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి ఈ గోడ పడిపోయింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు వస్తారులే, నేను ఎదురు చూస్తానా? ఏం చేయాలా? దానికి తగిన పని పూనుకుని ఉండాలి. అంటే ఒక వ్యక్తికి బాధ్యత ఉన్నప్పుడు పడిపోయిన దాన్ని కట్టుకునే అధికారం కూడా తనకు ఉంది. ఏవైతే పడిపోతుందో, ఏవైతే కూలిపోతుందో, ఏవైతే కోల్చబడి ఉందో దాన్ని తిరిగి కట్టుకునే రైట్స్ ఎవరికి ఉండేయండి? ఆ అరచేతుల్లో చెక్కుకున్న వాడికి మాత్రమే రైట్స్ ఉన్నాయి, మరెవరికీ లేదు. ఇప్పుడు మనం ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం. మొదటి స్వరం పలికిన ప్రభు యొక్క అరచేతుల్లో మనం చెక్కబడి ఉన్నాం. ఆ ప్రభు స్వహస్తాల్లో ఉన్నాం. ఆయన మనల్ని భద్రంగా కాపాడటమే కాదు, మనల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపడని ఉంది, చక్కగా కాపాడటమే కాదు, రెండో కోణం కూడా ఉంది. ఏంటండి అది? చెప్పండి, ఏంటది? అది రెండో కోణం. ఆయన బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు. తన బాధ్యత తాను నెరవేర్చబోతున్నాడు. ఏంటా బాధ్యత అంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఏమని రాయబడుతూ వచ్చింది? శిక్షించదను. ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు శిక్షించడం కారణం ఏంటి? దేవుడు తన అరచేతులు చెక్కుని మన భద్రంగా కాపాడే దేవుడు, మన యోగక్షేమాలు చూసే దేవుడు, మన పైన బాధ్యత కలిగిన దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని ఉందండి? పెద్దగా చెప్పండి. మీరు చెడుతనం, అంటే ఏదైతే చెడుతనం చేశారో ఇంకా మరి రాయబడుతూ వచ్చిందండి. చూడండి, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయో, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయో. లోకంలో సామెత చెబితే ఎవరు అపార్థం చేసుకోవద్దు. భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందంట. ఎడబెట్టిందండి గుడ్డు? భయం కలిగి ఉంటే యజమానుడు ఏదైతే గంప పెట్టాడో గంప కింద గుడ్డి పెట్టాలి. ఎక్కడికి వెళ్ళింది? బజార్లోకి వెళ్ళింది. అంటే అర్థం ఏంటి? ఆ గుడ్డి ఎవరికి సంబంధించింది? అయితే రోడ్డు మీద ఎవడ పోతే వాడికి సంబంధించింది అది.
యజమానుడికి అయిద్దా? కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటి? యాజ్ టీజ్ ఇదే జరుగుతుంది. ఆయన మన పైన బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఆయన మన పైన అధికారం కలిగి ఉన్నప్పుడు, మన యోగక్షేమాలు చూసే దేవుడే మన బాధ్యత కూడా కలిగి ఉంటాడు. అలాంటప్పుడు చెడుతనం చేస్తే, తప్పు చేస్తే, ఆయన ఎందుకు భయభక్తులు లేకపోతే శిక్షించే అధికారం ఆయనకు ఉంది. బలలో పాల్గొంటున్నామంటే, ప్రభు శరీరంలో చేయి వేస్తున్నామంటే ఎంత భయభక్తులు ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. ఈ రోజున బలలో పాల్గొంటున్నాం, చేయి వేస్తున్నాం, భయం లేదు, భక్తి లేదే చాలామందికి, భయమే లేదు చాలామందికి. ఎందుకంటే భయం లేదు కాబట్టే బలలో ఇష్టానుసారంగా పాల్గొంటున్నాం. ఈ శరీరం అన్నది నువ్వు తెచ్చుకున్నది కాదు, నీ ఇంటి నుండి, నీ కష్టార్జితం నుండి వచ్చింది కాదు. ఇది నేను ఆ కష్టార్జితం నుండి వచ్చింది కాదు. ఇది ఎవరిది? యేసు ప్రభువు శరీరం అంటే ఆయనకు సంబంధించింది. మనం ఎలా ఉండాలండి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన శరీరం అంటే భయం ఉండాలి. భయం లేకుండా ఇష్టానుసారంగా చేయాల్సిన పాపాలను చేసి, చేయాల్సిన కీళ్ళని చేసి, చేయాల్సిన దారుణమైన దుర్మార్గమైన ప్రవర్తించొచ్చి బల్ల దగ్గరకు వచ్చి భయం లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా, ఎంత వాక్యం బోధిస్తున్నా భయం లేకుండా, భయం లేని పరిస్థితిలో బల్లలో పాల్గొంటున్నామంటే ఏం చేయబోతున్నాడు గుర్తు తెచ్చుకో దేవుడు. ఓ బాబు, ఏమి బిడ్డ అన్న నీ పక్కన కూర్చోబెట్టుకున్నా. ఏం చేయబోతున్నాడు? శరీరం అంటే ఏంటి? ఆయన రక్తం అంటే ఏమనుకున్నాం? ఏదో ద్రాక్షరసం పెట్టాడు, ఏదో రొట్టె తీసుకొచ్చి పెట్టాడు అనుకుంటున్నారా? నెవర్. కాదు. ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలి. ఫస్ట్ బలలో పాల్గొనాలంటే మొదటి స్వరం పలుకుతున్న ప్రభు చేయబోతున్న మొదటి కోణం, ఆయన ఎడల భయభక్తులు లేకుండా ఆయన విసర్జించి, చెడుతనం చేసి, పాపం చేసి, సరిదిద్దుకోకుండా బలలో పాల్గొనే ప్రతి మనిషికి శిక్షించబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా శిక్ష వస్తుంది. విడిచిపెట్టే దేవుడు కాడు. ఈరోజు బలలో పాల్గొన్నాం, ఏం భయం ఉంది? వాక్యం అంటే భయం ఉందా? లేఖన భాగాలంటే భయం ఉందా? అసలు చెప్పే సేవకుడు అంటే భయం ఉందా? ఏం భయం ఉంది మనకి? దేవుడు అంటే భయం ఉందా? ఒక రోజు ఈ లోకం విడవబోతున్నాం, ఏ రోజు చేస్తామో మనకు తెలియదు. నిజం చెప్పాలంటే ఏ రోజు పోతాం తెలియదు. ఈరోజు ఇంటికాడి నుంచి ఎవరయ్యా? ఈరోజు ఇంటికాడి నుంచి బయటికి వెళ్తే తిరిగి వస్తామన్న నమ్మకం లేదు మన ప్రయాణంలో. బైక్ మీద వెళ్ళేవాడు చక్కగా వస్తాడని ఉందండి? చెప్పండి. కారు మీద వెళ్ళినాడు చక్కగా తిరిగి వస్తారా? చెప్పండి. అది చూడండి, ఆ మధ్యకాలంలో విజయవాడ దగ్గర నుంచి ఒక అతను, మరి లాయరు ఎవరు, ఏదో పని మీద వెళ్ళి వస్తూ ఉండగా టోల్ గేట్ దగ్గర ఆగాడు. టోల్ గేట్ దగ్గర ఆగితే వెనక నుండి ఏదో లారీ వచ్చి దాన్ని ఎక్కించుకుండా పోయింది. పోవటం అంటే టోల్ గేట్ దగ్గరకు వచ్చింది, ఆ లారీ తిరగబడుతుందా, పక్కన కారు ఉందా, కారు మీద పడి ఈయన చచ్చిపోయాడు. మరణం ఎలా వచ్చిందో తెలీదు. దేవుని యందు భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, శరీరం అంటే భయభక్తులు లేదు, ఆయన దేహం అంటే భయభక్తులు లేని జీవితాన్ని జీవించినప్పుడు ఏనాడు మరణం వచ్చిందో తెలీదు. ఒక రోజు అనుకోకుండా సడన్గా ఈ రాత్రి నేను పిలుస్తున్నాను అన్నట్లు ఈ క్షణమే మనలో ప్రభు పిలిస్తే, భయభక్తులు లేని మనం, ఆయన విసర్జించిన మనం, ఇంకేముందండి? చదవండి అన్నమాట. అది ఇప్పుడు మనకు శిక్ష ఎందుకు వస్తుందండి? దేవుడు కావాలని శిక్షిస్తున్నాడా? కావాలని కొడుతున్నాడా? దెబ్బ కొడుతున్నాడా? శిక్షిస్తున్నాడా? ఎందుకు శిక్ష వస్తుంది? మన చెడుతనాన్ని బట్టే, భయభక్తి లేని జీవితాన్ని బట్టే, ఆయన విసర్జించడాన్ని బట్టే, కాబట్టే మనకు శిక్ష వస్తుంది. ఈరోజు అది సరిదిద్దుకోలేకపోతున్నాం, సమకూర్చుకోలేకపోతున్నాం. వై? ఎందుకు? వాత వేయబడి మనసాక్షి వచ్చేసింది మనకి. ఎంత వాక్యం చెప్పినా చెప్పేళ్ళు కాసేపే కదా అన్న రియలైజ్ అవుతున్నారు, కానీ విడిచిపెట్టేస్తున్నారు. వాత వేయబడి మనసాక్షి. ఇప్పుడు సరిదిద్దుకుంటావు, మరలా అదే పాపం చేస్తున్నావు. ఇప్పుడు సరి చేసుకుంటావు, మరలా అదే తప్పు చేస్తున్నావు. ఇప్పుడు ఏదో సమకూర్చుకున్నట్టు ఉండవు, మరలా అదే తప్పు చేస్తున్నావు. అంటే 100% వాత వేయబడిన మనసాక్షి. ఇది భయం లేని వారు చేసే పని. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ కొనియాడబడతారు. కానీ భయం లేని వాడికి శిక్ష వస్తుంది. ప్రభు శరీరం అంటే ఏమనుకున్నాం? మన ఇంట్లో నుంచి తెచ్చిన గోధుమ పిండి అనుకున్నారా? ఏదో ద్రాక్షకాయల నుంచి తీసింది అనుకుంటున్నారా? ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన విడిచిపెట్టి, ఆయన విసర్జించి, ఆయన అంటే భయభక్తులు లేకుండా ఆయన శరీరంలో పాల్గొంటున్నావు. ఎంత ధైర్యం ఉంది నీకు? ఏం ధైర్యం నీకు? ఏం ధైర్యం ఉంటే అట్లా పాల్గొంటున్నావు? జాగ్రత్త ప్రియులారా. ఇడుగో పెండ్లి కుమారు అంటే, అడుగో పెండ్లి కుమారు అంటే పరమ వరుణ్ణి కలుసుకోబోతున్న దినాలు ఇవి. ఇంకా కృపాకాలం అమ్మ, ఇంకా రక్షించబడు అన్న, పాపాలు ఒప్పుకో అన్న, జీవితం మార్చుకో, ఈ దినాలు అయిపోయినాయి. ఇవి లేవు. ఎండ్ ఆఫ్ ద డేస్, చివరి దినాలు ఇవి, ముగింపు దినాలు ఇవి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. యేసు క్రీస్తు ప్రభువు అతి త్వరలో రాబోతున్నాడు.
అయిపోయింది. సువార్త చెప్పే దినాలు, మార్మోన్స్ కొరకే చెప్పే దినాలు, మార్మోన్స్ పొందమని చెప్పే దినాలు అయిపోయినాయి. ఎండ్ ఆఫ్ ద డేస్ టుడే. ఈరోజు చివరి దినం ఇది. బల్లలో పాల్గొంటావో లేదో తెలియదు మనకి ఇంతవరకే. ఒక సేవకుడు పెళ్లిలో వర్తమానం చెబుతున్నాడు. పెళ్లిలో వర్తమానం చెబుతూ ప్రమాణాలు చేపించాడు. వెనక్కి గోలిపోయి పడిపోయి చచ్చిపోయాడు. ఏమైపోయాడు అంటే పోనీ వాళ్ళు పెళ్లి చేసి చచ్చిపోయాడు. పెళ్లి చేయకుండా చచ్చిపోతే మళ్ళీ వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేయాల్సి వచ్చింది. చచ్చిపోయాడు. సేవకులు ఎట్లా చచ్చిపోతుంటే విశ్వాసులు పెద్ద లెక్క అండి. నీటి మీద పొడగలాంటి జీవితం. ఎప్పుడు టపామని పగిలితో తెలీదు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తావో తెలీదు, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావో తెలీదు. చివరి దినాలు ఇవి. భయం లేకుండా చేయాల్సిన పాపం అంతా చేసి బలలో పాల్గొంటే శిక్ష రెడీగా ఉంది. శరీరం అంటే ఏంటండి? ఎట్లా పడితే అట్లా పాల్గొంటారు. ఎట్లా పడితే అట్లా పాల్గొంటాం ఏంది? శరీరమా ఇంకేమన్నారా? మారు మనసు లేదు. మారు మనసు ఉంది అని అంటే అర్థం ఏంటి? అసలు సంఘంలో ఎవరైనా మారు మనసు అంటే ఏంటో సమాధానం ఏముంది? మారు మనసు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. మారు మనసు అంటే ఏంటో? మారు మనసు అంటే ఏంటి? సండే స్కూల్ టీచర్స్ చెప్పవచ్చు, పెద్దలుగా ఉన్న వయసులో పెద్దవారు, మందిరం పునాది వేసినప్పటి నుండి ఉన్నవారు, ఇప్పుడున్న ఎవరస్తులు కూడా చెప్పవచ్చు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి అమ్మా? అది మారు మనసు అంటే ఇదే. మౌనంగా ఉండటమే మారు మనసు. మారు మనసు తెలియనప్పుడు బల్ల ఎట్లా పాల్గొంటాం? మారు మనసు తగిన ఫలాన్ని ఫలించినప్పుడు బల్ల ఎలా పాల్గొంటాం? మారు మనసు ఏంటో తెలియదు, కానీ మనం మారు మనసు పొందాం. మనం ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. మారు మనసు అంటే నువ్వు టీవీ చూడటం అలవాటు, ప్రభుని నమ్మి జీవితం మార్చుకున్న తర్వాత దానివైపు నీ మనసు అన్నట్లా. అబద్ధం ఆడటం అలవాటు, ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ అబద్ధం నేను ఆడకూడదు, ఇక నేను ఆడను. అది నిజమైన మారు మనసు అంటే. అది నిజమైన మారు మనసు అంటే. ఇంకా రక్షించబడ్డావు, మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నావు, ఇంకా అబద్ధాలు ఆగట్లా, సినిమాలు ఆగో, టీవీలు ఆగట్లా, సీరియల్స్ ఆగట్లా. చెప్పేదేమో దేవుని వాక్యం కొరకని, చూసేదేమో సినిమా సీరియల్స్. ఎలా 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 దేవుని రాజ్యానికి వెళ్తాం? ఒకసారి ఆలోచించు. ఎలా వెళ్తాం? ఆషామాషి కాదు ప్రభు శరీరం అంటే. నీ ఇంట్లో నా ఇంట్లో తెచ్చిపెట్టిన గోధుమ పిండి ద్వారా చేయబడిన రొట్టె ముక్క కాదు ఇది. మీ కొరకై పేరబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయడం చెబుతున్నాడు. ఆయన శరీరం అంటే ఏమనుకున్నారండి? ఆయన శరీరం అంటే ఏంటి? ఆషామాషి పాల్గొంటామా? ఓ మారు మనసు లేదు, క్షమాపణ లేదు, ఏది పడితే జీవిస్తాం. మారు మనసు లేని జీవితం వ్యర్థం. క్రియలేని జీవితం, విశ్వాసం లేని క్రియ లేని జీవితం మృతమైనదని ఎలాగో మారు మనసు లేని జీవితం కూడా అంతే. ఎంతకాలం వాళ్ళ దగ్గర మారు మనసు పొందవు, ఎంతకాలం మారు మనసు పొంద కూడా వేచి ఉంటావు. నీ గడి అయిపోయింది, అది గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ లాస్ట్ డే. నీ చివరి దినం ఇది. మారు మనసు పొందకపోతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఈ దినంలో. ఒకవేళ ఆయనే రావచ్చు, నువ్వు వెళ్ళవచ్చు. ఏం జరిగిద్ది అప్పుడు నీ ఊహకే అందిస్తున్నాను నేను. ప్రియ సహోదరి, ఆషామాషిగా బలలో పాల్గొంటున్నామంటే ఆటలతో ఆటలాడుకున్న పిల్లలు ఆటలాడుకున్నట్టు పాల్గొనొద్దు. ఇది ప్రభు శరీరం. మొదటి స్వరం పలికిన ప్రభు ఏం చేయబోతున్నాడండి? ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. అంటే ఆయన భద్రపరిచే బాధ్యత ఎంత ఉందో ఆయనకు అధికారం కూడా ఉంది. తప్పు చేస్తే శిక్షించే అధికారం. ఇంకేం జరుగుతుంది తెలుసండి? రండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 14 వర్స్ 10. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక. అది యెహోవా వారిని అంగీకరింపడం. ఇంకేం చేస్తున్నాడు? చదువమ్మా, స్పీడ్గా చదువు. అర్థమవుతుందండి? వారి పాపములను బట్టి ఇదే జరగబోతుంది. మారు మనసు పొందాం, జీవితం మార్చుకోం, ప్రభుని విడిచిపెట్టాం, ప్రభుని విసర్జించేసాం. ఆయన గుణలక్షణం మనలో నుండి దూరం వెళ్ళిపోయి లోకమే మనలోకి వచ్చింది. అయినా మారు మనసు పొందలా, జీవితం మార్చుకోవట్లా, సరిదిద్దుకోవట్లా. సమయం రాబోతుందని శిక్షించబోతున్నాడు. ఇంకేమంటాడు ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టు ప్రియారా? ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాటుటకు ఇచ్చగలవారు గనుక యెహోవాను అంగీకరింపడు. దేవుడు అంగీకరించనంత వరకు నువ్వు వెళ్ళొద్దు. నీవైనా నేనైనా ఎక్కడి దాకా వెళ్ళొద్దండి. దేవుడు మనల్ని అంగీకరించను అనేదాకా మనం తెచ్చుకోవద్దు. నేను ఎప్పుడు చెబుతా, చేతులు గాలిన తర్వాత బాగా గుర్తుంటాయి. మొదటి పాయింట్ ఏంటమ్మా? ఇంకా అవలా. అర్థమవుతుందండి?
సమయం ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి. నీ టైం అయిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత వచ్చి ప్రభా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ప్రార్థన మందిరంకి వెళ్ళి సరిదిద్దుకో వస్తానంటే సమాధిలో ఉండి నువ్వు మొరపెట్టిన అవకాశం దొరకదు. లేదు, అవకాశం లేదు. ఇర్మియా గ్రంథం స్పష్టంగా ఉంది. వారి జీవితాలు, వారి కాళ్ళు, వారు చేస్తున్న పని, వారు ఏం చేస్తున్నారని చూసి వారు నేను అంగీకరింపను, వారి పాపాలు బట్టి వారిని శిక్షిస్తా అధికారం ప్రభు తీసుకుంటున్నాడు. నిన్ను నన్ను శిక్షించే అధికారం, కాపాడేవాడు, భద్రపరిచే ప్రభువే అధికారం తీసుకుంటున్నాడు మనల్ని శిక్షించడానికి. దేవుని శిక్షలో దేవుడు శిక్షిస్తుంటే బాగుండిద్ది అనుకునేవాడు ఎవరైనా ఉండరా? ఓ బాబు, ఏం అటు ఇటు తిరుగుతున్నారు వీళ్ళకి వచ్చి ఉండక? కాబట్టి ఆయన శిక్షిస్తుంటే ప్రభా నువ్వెందుకు శిక్షిస్తున్నావని అడగగలిగిన వాడు ఎవరైనా ఉండరా? లేదు. ఆయన చేపట్టుకుని ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు అనే అధికారం, రైట్స్ ఎవరికి లేవు. కానీ ఆయన ఎంత భద్రపరుస్తాడో అంతగా తప్పు చేస్తే శిక్షించేవాడు కూడా. నువ్వు ఆయన రక్షణ పొంది ఆయనలో ఎలా ఉంటే, ఆయనలోకి వచ్చినప్పుడు ఎంత భద్రంగా కాపాడుతున్నాడో, ఆయనలో ఉండి తప్పు చేస్తే కూడా అంతగానే శిక్షిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట అండి. మొదటిదే ఏం కావాలా? రెండవ విషయం రండి. రెండవ మాట చూస్తున్నట్లయితే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే రెండవ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండవ మాట అని అంటే రెండంచులు. అక్కడ రాయబడిన మాట చదవండి. వాటర్ తీసుకుని చాలమ్మా. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళుచున్నది. రెండోదిగా ఆయన చేయబోతున్నది. మొట్టమొదటిగా ఏం చేయబోతున్నాడు? ఎంత భద్రపరిచాడు, తప్పు చేస్తే అంతగా శిక్షించబోతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన చేయబోతుంది, ఆయన నోట నుండి వాడి అయిన రెండంచుల వాడి గల ఖడ్గం ఒకటి బయలు వెళుచున్నది. దీనికి అర్థం ఏంటో చెప్పమంటారా? ఒకే కత్తికి 2 అంచులు ఉన్నాయి. ఏమండి అండి? ఒకే కత్తికి 2 అంచులు. ఒక అంచు రక్షణ విశ్వాసం కలిగిన వారికి సంబంధించింది. మరొక అంచు దేనికి సంబంధించిందండి? అంచు అంటే మీకు అర్థం కావద్దేమో. ఒక చాకుకి 2 వైపులు పదును ఉంది. ఒకవైపు పదున విశ్వాసుల కొరకు, రెండో వైపు పదును దేని కొరకు? అవిశ్వాసుల కొరకు. ఎవరిని విడిచిపెట్టడు. ప్రకటన 22:12 మొదటే చెబుతున్నాడు, వాని క్రియల చొప్పున అందరికీ సెట్ చేస్తున్నాడు శాలరీస్. అందరూ శాలరీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తాడు ఆ శాలరీ. ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే 2 అంచుల వాడి అని ఖడ్గం అనగా ఏంటండి? అది 2 వైపుల పొదును కలిగినది. 2 వైపులా 2 అంచుల దానికి పొదునుంది. 2 అంచులు అంటే 2 అంచుల కలిగిన ఖడ్గం ఏం చేస్తుందంటే అది అవిశ్వాసులకు శిక్షణ తీసుకొస్తుంది. విశ్వాసులు సరిగా లేకపోతే కూడా తీర్పుని తీసుకొచ్చింది. అది అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటాడు. చదవండి అన్నమాట. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యం సజీవమై బలము గలదై అక్క ఒకసారి స్కూల్కి వెళ్ళొస్తావా? చదువుకుంటావా? సరిగ్గా చదువు. ఏంది ఎప్పుడు బైబిల్ చదివే నువ్వు కూడా తడబడుతున్నావు అక్క? ఎందుకనగా అక్క నేను పాఠం చెప్పట్లా, నువ్వేందు నాకు పాఠం చెప్పినట్టుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను బా ఇప్పుడు అర్థమైందండి 2 అంచుల ఖడ్గం అంటే ఏంటో. 2 అంచుల ఖడ్గం చేసే పని ఏంటండి? ఆయన నోట నుండి 2 అంచుల ఖడ్గం కలిగినటువంటిది వస్తుంది. 2 అంచుల ఖడ్గం ఏంటి? అది చేసే పని ఏంటో తెలుసండి? అది విశ్వాసుల కొరకు అవిశ్వాసుల కొరకు ఇద్దరిని శిక్షించడానికి. రాయబడిన మాట ఏంటి? దేవుని శిక్షించడానికి మేలుకరం కూడా ఉంది. రెండో కోణం చూసినట్టు ఇక్కడ చూసినట్టయితే ఏంటి? హెబ్రీ పత్రిక 4:12 రాయబడుతూ వచ్చిన మాట ఏంటి? దేవుని యొక్క వాక్యం సజీవమైన బలము కలదాయి 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే బలమైనదిగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? వాడికలుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించుమట్టుకో.
విభజించు మంత మట్టుకు దూరుచుందంట. ఎక్కడ దూరుతుందండి? ఎక్కడ దూరుతుంది? చూడండి ఎంత గొప్ప మాట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను. మూలుగంటే మనం మూలిగేది కాదండి. ఎప్పుడైనా మటన్ బిర్యానీకి దీనికి వెళ్ళినప్పుడు మూలుగులే అంటారు కదా, ఆ మూలుగులు. మనం మూలిగేది కాదు. ఆ మూలుగు వేరు, మనం మూలిగేది వేరు. చెప్పాడు వాక్యం అని మూలుగుతాం. ఈ మూలుగులు కాదు, ఆ మూలుగు వేరు. కొద్ది వాక్యం ఎక్కువైంది అనుకో, ఎంతసేపు చెబుతాడు, మూలుగులు వస్తాయి. ఇవాళ ఎంతసేపు అయినా ఉండాల్సిందే. అవసరమైతే బిర్యానీ తెప్పిద్దాం, సరేనా? తెప్పిస్తాను లేదు, దేవుని చెప్తాను, నా మీద ఆశ పెట్టుకోవద్దు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చూసినట్టు మూలుగులు, ప్రాణాత్మ దేహము, ప్రాణాత్మలు, ఇంకా నా మొహం చూడొద్దు, వాక్యం చూడండి. ప్రాణాత్మలు, కీళ్లను, మూలుగులను, వాక్యం చూడక, మూలుగులను విభజిస్తుందంటే అది ఏం చేస్తుందంటే అది విభజించేస్తుంది. దేనికదే డివైడ్ చేస్తుంది. దేనికదే విరగొట్టేసినట్టుగా ఒక కత్తి తీసుకుని ఒక మూలుగు నరిగితే 2 ముక్కలు ఎలా అవుతుందో అలా విభజిస్తుంది. ఆయన నోటు నుండి వచ్చు వాడి అయిన ఖడ్గం, 2 అంచుల వాడి అయిన ఖడ్గం చేసే పని ఏంటంటే విభజిస్తుందంట. ఎక్కడికి అని అంటే ఇక్కడ రాయబడి అనమాట, దూరుచూ విభజిస్తుందంట. లోపల దూరిపోతుంది. మనం దూర్చొద్దు అనుకున్నా, అది రావద్దు అనుకున్నా, ఆ ఖడ్గం వచ్చేసి ఏం చేస్తుందండి? చీల్చుతుంది దూరుతూ. చూడండి ఎంత గొప్ప మాట. ఈరోజు యేసు ప్రభువారు అంటే ఏంటో తెలియదుగా, తెలుసు కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఆయన గుణలక్షణాన్ని మర్చిపోయి బలలో కూడా పాల్గొంటున్నాం. ఒకరోజు వాడైన ఖడ్గం రాబోతుంది. అది ఈరోజు వస్తే మన దరిద్రం. అది రాబోతుంది. అది వస్తే అది మూలుగులు కూడా. మూలుగులు అంటే ఏంటండి? తెలంగాణలో అంటారు బొక్కలు అంటారు. ఏమంటారండి? బొక్కలు. ఆంధ్రాలో బొయ్కులు అంటారు. ఇంకెక్కడో నాకు తెలియదండి. నేను ఈ 2 తప్ప ఇంకోటి తెలియదు నాకు. ఆంధ్రాలో తెలంగాణలో బొక్కలు, ఆంధ్రాలో ఏమంటారు? బొయ్కులు. మరి ఇక్కడ ఇంకేమన్నా బోన్స్ని? అదే కదా. చూడండి, ఒక్క మాట మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? ఒక బోన్ ఉంది. ఆ బోన్లో కత్తి వెళ్ళిద్దా? వెళ్ళదు. కానీ ఆ బోన్లో గుండా దూచుకుంటూ దాని లోపటి నుండి చీల్చుకుంటూ వెళ్తుందంట. అది మీకు అర్థమవుతుందండి? ఏం చేస్తుంది? చీల్చుకుంటూ వెళ్ళిపోతుందంట. బోన్లు కూడా, మూలుగులు కూడా చీల్చేసేసేది అది. ప్రాణాత్మ దేహం కూడా చీల్చేస్తుంది. మన ప్రాణం ఏంటి? మానవుడు ప్రాణం ఏంటి చెప్పండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. నాకు ముందున్న వాళ్ళు ఇవన్నీ చెప్పలేదా మీకు? ఇప్పుడు నేను 7వ సేవకున్నో 8వ సేవకున్నో నాకు తెలీదు. అందరూ కొత్త విశ్వాసులాగా ఉన్నారు. అందరూ ప్రాణం అంటే ఏంటో కూడా తెలీదా? ఎల్కేజీ నుండి స్టార్ట్ అవ్వాల్సింది అందరికీ. నేను ఇంకా ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేసి లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్కి వస్తున్నాను. నేను ప్రాణం అంటే కూడా తెలియదు విశ్వాసులకి. ఇప్పటి నుంచి నేను పునాది వేసినప్పుడు ఉండాలని చెప్పకండి, నేను చేపలు తెచ్చానని చెప్పకండి, నేను ఈ పని ఆ పని చేశానని చెప్పకండి. నాకు వాక్యం చెప్పండి కరెక్ట్గా. ఏంటి ప్రాణం అంటే ఏంటండి? రక్తమే ప్రాణం. బైబిల్లో చెబుతుంది, రక్తం నిమిత్తమైన ప్రతిదాన్ని కూడా ఆయన ఉత్తరవాది కూడా నేను లెక్క తీసుకుంటున్నాడు. రక్తాన్ని తినకూడదని కూడా బైబిల్లో ఉంది. ఎందుకంటే అది తన ప్రాణం. అర్థమవుతుందండి? అంటే మన రక్తాన్ని కూడా చీల్చుకుంటూ, ప్రాణాన్ని చీల్చుకుంటూ, దేహమును చీల్చుకుంటూ, ఎముకలను, మూలుగులను చీల్చుకుంటూ ముందరకు నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఖడ్గం. అంటే హృదయాన్ని కూడా చీల్చిద్ది. అంటే చూడండి, ఎముకలే ఖడ్గానికి 2 వక్కలుగా, 2 భాగాలుగా, 2 ముక్కలుగా చేల్చబడుతున్నాయి. అంటే 2 ఎముకలే 2 ముక్కలుగా చేల్చబడే స్థితి ఉందంటే ఆ ఖడ్గానికి. ఇక మన జీవితం ఎలా ఉండేది అర్థం చేసుకోండి. మన జీవితం ఎలా ఉండేది? ప్రాణాత్మలు. ప్రాణాత్మ అంటే ఆత్మకు కూడా మరణం ఉందని అర్థం. ఆ కత్తి ఆత్మకు మరణాన్ని కూడా తీసుకొచ్చే అధికారం దానికి ఉంది. 2 అంచుల వాడి అయిన ఖడ్గం 2 వైపులు పొందిన. ఒకవైపు విశ్వాసులు విడిచిపెడతలేదు, మరొక వైపు విశ్వాసం లేని అన్యులను కూడా విడిచిపెడతలా. రక్షణ పొందిన వాడిని విడిచిపెడతలా, రక్షణ లేని వాడిని విడిచిపెడతలా. చూడండి, మారుమూసు పొందిన వాడిని విడిచిపెడతలా, మారుమూసు లేని వాడిని కూడా విడిచిపెడతలా. 2 అంచుల ఖడ్గం. ఇద్దరికి తీర్పు, ఇద్దరికి కూడా జడ్జిమెంట్ ఉంది. ఒకడు తనకిష్టమైన విశాల మార్గంలో పోయిన వాడికి తీర్పు ఉంది, ఇరుకు మార్గంలో వెళ్తూ కూడా సరైన జీవితం లేని వాడికి తీర్పు ఉంది. మీరు ఎప్పుడైనా ఇరుకు మార్గం, విశాల మార్గం అనేటటువంటి పోస్టర్ ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. ఏంటా ఇరుకు మార్గం, విశాల మార్గం అమ్మ? హెబ్రోన్లో అమ్ముతూ ఉంటారు.
ఇరుకు మార్గం, విశాల మార్గం. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. దానికి క్వశ్చన్ కూడా ఉంది. ఇదేనమ్మా చేతి కింద పెట్టు. ఎంతమంది చూశారు? ఇరుకు మార్గం, విశాల మార్గం. దాంట్లో ఒక వ్యక్తి ఒక తప్పు పని చేస్తున్నాడు. ఏంటి చెప్పండి? ఇరుకు మార్గంలో, ఇరుకు మార్గం అంటే ఏంటి? దేవుని మార్గం ఉండి కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏం చేస్తున్నాడండి? వీడు వెళ్ళాల్సింది ఇరుకు మార్గంలో. ఇరుకు మార్గానికి కాంపౌండ్ వాల్ ఉంది, దాంతో నీకు సంబంధం లేదు. ఎందుకు కాంపౌండ్ వాల్ ఉంది? విశాల మార్గంలోకి వెళ్ళకోకుండా ఉంటానికి. ఇరుకు మార్గంలో పోవాల్సిన ఏం చేశాడు? కాంపౌండ్ గోడ ఎక్కేట చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? కాంపౌండ్ గోడ ఎక్కేట చూస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? పైన బిల్డింగ్లో ఒక స్త్రీ ఉంది, కింద బిల్డింగ్లో ఇంకో స్త్రీ ఉంది. ఇద్దరు డోర్లు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఒక విశ్వాసవి ఇరుకు మార్గంలోకి వెళ్ళి నీకు అక్కడ పని ఏంటి? గోడ దగ్గర. దారిలో వెళ్ళొచ్చుగా, మార్గంలో వెళ్ళొచ్చుగా, గోడ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు దేవుని పెట్టకుండా కూడా రాంగ్ వేలో ఉండవు. దేవుని పెట్టగా ఉండి కూడా రాంగ్ వేలో ఉంది. అట్లాంటి వారు ఉంటారు. అలాంటి వారు కూడా, అలాంటి విశ్వాసులకు కూడా తీర్పు కొరకే 2 అంచుల వాడి అని ఖడ్గం. విశ్వాసులు విడిచిపెట్టలా, ఇంకా అవిశ్వాసులు విడిచిపెడతలా. అందరికీ సరి సమానమైన తీర్పు తీర్చబోతున్నాడని అర్థం. 2 అంచుల వాడి అని ఖడ్గం అంటే వాక్యమే. వాక్యం ద్వారానే చేర్చబడిన అనుభవాలు కూడా ఉంటున్నాయి. ప్రియులారా, మనం ఏదో అనుకుంటున్నాం, వాక్యం అంటే ఏదో చెప్తున్నాడు, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటున్నాం, అనుకుంటున్నాం అంటున్నాం కాదు. ఇది 2 అంచుల వాడి అని ఖడ్గం. అవిశ్వాసులకు తీర్పుని తెచ్చేది. విశ్వాసులు వాక్య వెలుగులో జీవించకపోతే, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే తగిన తీర్పు కూడా తెచ్చిద్ది. తగిన తీర్పు తెచ్చిద్ది. వాక్యానుసారంగా నడవకపోవడం అంటే అర్థం ఏంటండి? ఏది వాక్యం మనకు బయలుపరుస్తుందో దాని ప్రకారం మనం ప్రవర్తించకపోవటమే. ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకపోవడం ద్వారా మనకు తీర్పు వచ్చింది. జాగ్రత్త. విశ్వాసులు ఎవరైనా ఆషామాషి కాదు క్రైస్తవ జీవితం. ఏదో రక్షించబడే మారుమూసి పొందే యేసు ప్రభు పరలోకం ఇస్తాడంటే అది అంత సులువుగా వచ్చే పరలోకం కాదండి. పరలోకం అంటే అంత సింపుల్గా వచ్చేసేది కాదు. అటు వచ్చేదైతే ఎంతోమంది వెళ్ళిపోతారు. అంత సింపుల్గా వచ్చేది కాదు. 2 అంచుల వాడి అని ఖడ్గం ద్వారా దోర్చబడిన, అది చీల్చిన నువ్వు విశ్వాసం అని నిలవబడి తేలినప్పుడే నీకు బహుమానం పరలోక రాజ్యం. లేతలేదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఆ వాక్యం 2 అంచుల వాడి ఖడ్గం వల్లే వస్తుంటే, అంత భయంకరంగా చేల్చబోతుంటే ఇంకా మనకు భయభక్తులు లేవా? ఆ ఫ్యాన్ వేసుకున్నాము. ఇంకా భయభక్తులు లేవా? మనకి భయముతో కూడిన జీవితం లేదా? వాక్యం ఉంది, ఖడ్గం ఉంది. 2 అంచులు కలిగిన ఖడ్గం. అది మనుషులను చీలుస్తుంది, మూలుగులు చీలుస్తుంది, ప్రాణాత్మ దేహంలో చీలుస్తుంది, కానీ మనల్ని కూడా చీల్చిద్ది అన్న భయం లేకుండా, సరైన విధానంలో సమకూర్పు లేకుండా ఎలా బలలో పాల్గొంటావు? ఎలా బలలో పాల్గొంటావు? నష్టం ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పాలి, కానీ ఇక్కడ సంఘంలో ఉండే సిచ్యువేషన్ బట్టి నేను చెప్పదలుచుకోవట్లా. మరి జీవితం మా గురించే చెప్పారంటారు, కానీ చెప్పాలి, కానీ చెప్పదలుచుకోవట్లా. సమాధానం లేదే బలలో కూడా పాల్గొనొద్దండి. ఒక మాట డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నీకు నీ మీద సహోదరుని మీద కోపం ఉండా, నీ సహోదరుడు నీ మీద కోపం ఉండా, కానీ మీరు ఎవరు బలలో పాల్గొనొద్దు. ఎట్లా అంటే తప్పు కానొద్దు. ఇది వాక్యమే చెబుతుంది, నా మాట కాదు. ఎందుకు? సరి చేసుకోవట్లా. ఒకరికొకరు తగ్గింపు లేదు, ఒకరికొకరు విధేయత లేదు, ఒకరికొకరు లోబడే స్వభావమే లేదు. కత్తి రెడీగా ఉంది. 2 అంచుల వాడి అని ఖడ్గం రెడీగా ఉంది. సమాధానం లేకుండా, సమకూర్పోకుండా, తగ్గింపు లేకుండా, తగ్గింపు విశ్వాసీయుత లేకుండా ఎలాగైతే కఠినమై ఉండామో కత్తి కరెక్ట్గా కూసుకుంటూ వెళ్ళిపోయింది. ఏమాగదు. 2 అంచుల వాడి అని ఖడ్గం సిద్ధంగా ఉంది. నేను విశ్వాసం కదా, నేను దేవుని పెట్టను కదంటే నీకేం కొమ్ములేమి లేవు. 10 కొమ్ములేమని ఉందయ్యా? ఏమి లేవు. అందరితో పాటే, ఆల్ ఆర్ ఈక్వల్, అందరితో సమానమే. నీకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు, ప్రత్యేకమైన సింహాసనం వేసేదేమి లేదు. ఇక్కడ అందరితో సమానమే. సరిదిద్దుకోవడానికి నీకు ఎందుకంత అవివేకం, అజ్ఞానం, ఇంకా ఎందుకంత సరిదిద్దుకోలేని మనసు? తోటి సహోదరుడితో ఎక్కడ సరిదిద్దు? ఏ ప్రైజ్లాడు చెబితే అలా ప్రైజ్లాడు చెప్పరు. అక్క ప్రైజ్లాడు అని చెప్పడానికి ఏంటి? ఈయన చెబితే అని చెప్పరు. ఏదో గొడవలు, ఏదో కొట్లాటలు, ఏదో కేసులు. ఏంటి సమాధానం లేని జీవితం? బల్లలో పాల్గొంటూ పరలోకానికి వెళ్తామా? చెప్పండి, వెళ్తాం పరలోక రాజ్యానికి? వెళ్ళలేం. ఇవన్నీ పోతేనే పరలోక రాజ్యం, లేకపోతే ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ వెళ్తున్నాడని ఇవన్నీ ఉండి వెళ్తున్నాడని చెప్పారంటే అది అబద్ధం పోతే, అది అబద్ధం పోతే ఎక్కడికి వెళ్తాం? తగ్గింపు ధనం లేనప్పుడు. 2 అంచుల వాడి అని ఖడ్గం సిద్ధంగా ఉంది. దూర్చుకుంటూ వెళ్ళిపోయింది. చీల్చిద్ది ప్రతి దాన్ని బయట తీసుకురావడానికి. ఎముకలు ఎందుకు చీలుస్తుంది చెప్పండి? ఎముకలు ఎందుకు చీలుస్తుందండి? దాంట్లో ఉన్న మూలుగుని తీసుకురావడానికి. ఎందుకండి? దాంట్లో ఉన్న మూలుగుని తీసుకురావడానికి. మన జీవితం ఏముందో, మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని బయట పెట్టడానికి, మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలన్నింటిని కూడా సరి చేసుకోలేని జీవితాన్ని కూడా బయట పెట్టడానికి 2 అంచుల వాడి అని ఖడ్గం సిద్ధంగా ఉంది. మూలల్లో దూరి కోసుకుంటూ బయట తీసుకొచ్చేది. ఎక్కడేముందో కూడా మనల్ని బయట పెట్టేదే ఖడ్గం. అంత ఆషామాషి కాదండి పరలోక రాజ్యం అంటే.
సిద్ధంగా ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళకముందు నీకు ఒక అడ్డు ఉంది. అది 2 అంచుల వాడి అని ఖడ్గం చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ నరాల్లో అరికాలుముకు నన్నంత వరకు శిరస్సు నుండి సిరిపాదం వరకు ఏం తప్పు చేసామో ప్రతిదీ బయటికి తీసుకొచ్చింది. ఆ ఖడ్గం. ఆ రోజు రాకముందు ఇప్పుడే సమాధాన పడతాం మంచిది. లేదా ప్రభు పిలిచాడంటే ఆ సమాధానం కూడా ఉండదు, దేవుని తీర్పులోకి వెళ్తాం. ఇది 2. మూడో విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. ఆయన ముఖం ఎలా ఉందండి? ఓ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్పండి, మర్చిపోయాను మిమ్మల్ని అడగడం కూడా. చెప్పండి, మొదటి మాట ఏంటి? మీరు సండే స్కూల్ టీచర్స్ అక్క, నేను అడుగుతున్న పిల్లలు, మొదటి మాట ఏంటి చెప్పాలి. సండే స్కూల్ పిల్లలు చెప్పండి, మొదటి మాట ఏంటి? ఇట్లా ఎక్కువ అడిగా అనుకోండి, రేపు వారం రారట్టుకుంటా. అంకులు అడుగుతున్నాడు, మేము రామంటారేమో. వదిలేండి, మీరందరూ మంచివాళ్ళేలే. అది చెప్పండి అమ్మా. మొదటి మాట ఏంటి? ఆయన చేయబోయే ఏంటి? మొట్టమొదటిగా ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి. అనగా ఆయన ఎలాగైతే ఆదరించి ప్రేమించి భద్రపరుస్తున్నాడో అదే రీతిలో శిక్షించబోతున్నాడని అర్థం. 2, ఆయన నోట నుండి వచ్చుతున్న వాడి అనే ఖడ్గం ఒకటి ఉంది. అది 2 అంచుల గల ఖడ్గం. అంటే మూలుగును కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది అంటే అంతరంగంలో చివరికి హృదయంలో ఉండదాన్ని కూడా బయట తీసుకొచ్చేదాన్ని అర్థం. 3, అది కంచె పక్కన పెట్టినాను. 3గా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? సూర్యుని వలె ముఖం ఉందంట. సూర్యుని వలె ముఖం అంటే వెలుగు అంధకారాన్ని పారద్రోలి రహస్యాలను బయట పెట్టేదంట. ఏం చేస్తుందండి? రహస్యాలను బయట పెట్టి ఆయన ముఖం ముందు ఏ ఆలోచన కూడా దాగదు. అంటే రహస్యాలను బయట పెట్టేది సూర్యుని ముఖం. అనగా సూర్యుడు ఏం చేస్తాడండి? చూడండి, ఇప్పుడు రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత సూర్యుడు వస్తే ఏమైద్ది? ఇంకా చీకటిగా ఉండిద్దా? కాదు, చీకటి కాదు. ఏమైద్ది? వెలుగు వచ్చింది. అంటే ఆ చీకట్లో ఉన్న వాటిని మనకు కనపరిచేవాడు సూర్యుడు. ఏవైతే చీకట్లు ఉన్నాయో అవి ఏంటన్నది ఒకవేళ కనపడకపోవచ్చు, కానీ కరెంట్ పోయినా లేకపోతే చీకటి వచ్చినా కనపడకపోవచ్చు, కానీ సూర్యుడు వచ్చిన తర్వాత కనపడకుండా ఉంటాయా? కనపడకుండా ఉండి అంటే మనం ఇప్పుడు కంటి ఆసుపత్రికి వెళ్ళాల్సింది ఖచ్చితంగా. అవును కదండి, కనబడితే కదా. అంటే అర్థం ఏంటి అక్కడ? ఆ సూర్యుడు అంటే అంధకారాన్ని పారద్రోలి రహస్యాన్ని బయట పెట్టేదని అర్థం. ఆయన ముఖం ముందు ఏ ఆలోచన దాగదు, అది అక్కడ అర్థం. ఆయన ముఖం సూర్యుని వలె ఉందంటే ఆయన ముఖం ముందు ఏ ఆలోచన దాగదు, అన్నీ బయటకు వచ్చేస్తాయి. దాన్ని మనం చూసినట్టయితే రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయంలో యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 22 వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 వర్స్ 22. యోబు గ్రంథం 12వ అధ్యాయం 22 వచనం. త్వర చదవండి, ఆకలిస్తుంది, త్వరగా ముగించేద్దాం. చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి. అది ఇప్పుడు అర్థమవుతుందండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, చీకట్లోని రహస్యములైన బయలుపరిచినప్పుడు మరణాంధకారం వెలుగులోనికి రప్పిస్తారు. ఖచ్చితంగా తీసుకొస్తున్నాడు. చీకట్లో ఉన్న వాటిని వెలుగులోకి తీసుకొస్తున్నాడు ఆయన. సూర్యుని ముఖం వలె తేజస్సుతో సూర్యుని ముఖం వలె ప్రకాశిస్తుందంటే అర్థం ఏంటంటే చీకటిని పారత్రోలి అన్నిటిని బయట పెడుతున్నాడు. చీకట్లో ఉన్న వాటిని ఏం చేస్తున్నాడు? గుంజుకొచ్చల్లా వెలుగులో చూపిస్తున్నాడు ఆయన. అది అర్థం చెప్పాలంటే, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏంటండి? చీకట్లో ఉన్న వాటిని నేను రానన్నా వాటిని గుంజుకొచ్చి పెడుతున్నాడు. అదే మీరు చూసారా యోధా పత్రికలో చూసినట్టయితే 5-6 వచనాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. యోధా పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అమ్మా? 10 ఉండే అనవాకండి. చదవండి. యోధా పత్రికలో రాయబడుతున్న మాట 5-6 వచనాలు చదవండి. ఈ సంగతులన్నీ మీకు అందరూ తెలిసండి అక్కడ కూర్చున్న వాళ్ళకి. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. చెప్పండి, చదవండి అమ్మా. ప్రభు ఐగుప్తులో అక్క ఎన్నో అధ్యాయం అక్కడ చదువుతుంది. ఏం చదువుతున్నా చెప్పు. యోధా పత్రిక 6 వచ్చింది చదువు. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి. అదవుతుందండి. దేవదూతలు తప్పు చేస్తేనే విడిచిపెడతల్లా. విశ్వాసులు తప్పు చేస్తే దేవుడు విడిచిపెడతాడా? ఆయన్ని రేంబగలు ఆరాధిస్తున్న దేవదూతలు, పరిశుద్ధుడిని మానక రేంబగలు ఆయన ఆరాధిస్తున్న దేవదూతలే తప్పు చేస్తే విడిచిపెట్టినప్పుడు విశ్వాసుని విడిచిపెడతాడా?
ఆయన శరీరం అంటే సిద్ధపడిన వారు చేతమనగా ఎత్తి ఒక ముక్క తీసుకుని ప్రభువా నీ కొందనాలు ఈరోజు బ్రతికించవని పాపాలు ఉంటే క్షమించ నోట్లో పెట్టుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా ప్రియ సోదర సహోదరి? ఆయన శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆయన రక్తానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఆషామాషి కూడినది కాదు, విలువైనది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? తమ ప్రధానత్వం నిలుపుకొని దేవదూతలకు కటిక చీకటి నిత్య పాశంలో బంధించి భద్రం చేశాడంట. దేని కొరకు అండి? తీర్పు కొరకు. ఓ రోజు తీర్పు జరగబోతుంది, దాని కొరకు జాగ్రత్త పెట్టాడు, జాగ్రత్త దాచిపెట్టాడు తీర్పు కొరకు. ఈరోజు మనం గమనించాల్సిన మూడో కోణం, ఆయన బంధించి చీకట్లో పెట్టిన తర్వాత ఓ రోజు ఎక్కడ తీసుకురాబోతున్నాడు దేవదూతల్ని? చెప్పండి, ఏడా తీసుకురాబోతున్నాడు? తీర్పు ఎక్కడ జరుగుతుంది? చీకట్లో జరుగుతుందా, వెలుగులో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుందండి? చీకట్లో జరుగుతుందా, వెలుగులో జరుగుతుందా? వెలుగులో జరిగిన తీర్పు వెలుగులో ఉందంటే దేవదూతలు ఎక్కడికి రావాలా? చెప్పండి, చీకట్లో రావాలని అనుకోవద్దండి ప్లీజ్. ఎక్కడ రావాలి? వెలుగులోకి రావాలి. వెలుగులోకి వస్తే వాటి జీవిత చరిత్ర బయటపడిద్దా లేదా? వాటి బ్రతుకులు బయటపడుతున్నాయా లేదా? అయ్యో దేవదూత నువ్వా? అరే ప్రభుని ఇంతగా కనపరిచిన నువ్వా ఇక్కడ చీకట్లో ఇన్నాళ్ళు ఉంది? అరే పరిశుద్ధుని మానక రేమగలు ఆరాధించిన నువ్వేనా ఈ కటిక చీకట్లో ఉంది? ఒకరోజు ఆ దేవదూతలను చూసి మనం నవ్వుతుంటే దేవదూతలు సిగ్గుపడతాయి, దాన్ని రిపీట్ కూడా చేస్తాయి. మన జీవితాన్ని బట్టి మనం సిగ్గుపడితే దేవదూతలు, ఇప్పుడు వెలుగులో ఉన్న దేవదూతలు కూడా నవ్వుతాయి ఒకరోజు. అరే నువ్వా ఆ మందిరంలో విశ్వాసవే, హెబ్రోన్లో జనప్రియ మెయిన్ గేట్ దగ్గర ఉన్న విశ్వాసవే, రక్షణ పొంది మారుమూసి పొందేవే, ఎన్నో గొప్ప కార్యాలు చేసే మందిరం కోసం ఎంతో సాయం చేస్తూ వచ్చేవే, నువ్వేనా? ఎస్ నువ్వే, ఎవరో కాదు నువ్వే. అంటే ప్రతిదీ వచ్చింది అక్కడ లెక్క. ఏది విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు. ఆల్ ఆర్ ఈక్వల్. భక్సింగ్ గారు మొదటే చెప్పాడు, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. ఒకడికి ఇంకోటి అది వ్యత్యాసంతో కూడింది కదా. ఆయన పక్షపాతి కాడు. తీర్పు జడ్జిమెంట్ రాబోతుంది. ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశిస్తుందంటే అంధకారాన్ని, రహస్యమైన వాటిని పారదోలుతున్నాడు, వెలుగులోకి తీసుకొస్తున్నాడు. దేవదూతలనే చీకట్లో ఉండే దేవదూతలు వెలుగులో తీసుకొస్తే నన్ను విడిచిపెడతాడా? ఆలోచించుకోండి. విడిచిపెడతాడా? ఏం విడిచిపెట్టడు. ఖచ్చితంగా మనకు కూడా తీర్పు ఉంటుంది. దాన్నే ధవళ సింహాసనం ఎదురు కూర్చోవడం కాదు, నిలవబడబోతున్నాం. తీర్పు తీర్చబోతున్నాడు. వాని క్రియల చొప్పున. ప్రియ సహోదరుడా, అంత్య దినాలు ఇవి. అందుకే ఈ వర్తమానాలు దేవుడు బయలుపరుస్తుంది. ఎందుకు ఈ వర్తమానాలంటే మనం సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని తీసుకొచ్చాడు. అది అవగాహన ఉంటే ధన్యులం. ఇది ముగింపు దినాలు, చివరి దినాల్లో ఉండాం. ఆయన ముఖం సూర్యునిలో ప్రకాశించబోతుంది. అంత గొప్ప ప్రభు మొదటి స్వరాన్ని పలికాడు. ఆయన్ని కలుసుకునేటప్పుడు ఒక్కసారి మన రహస్యమైన చీకటి జీవితం ఉంటే ఖచ్చితంగా బయట తీసుకొస్తాడు. విడిచిపెడతాడా? భార్యకు తెలియకోకుండా, భర్తకు తెలియకోకుండా, పిల్లలకు తెలియకోకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, సంఘంలో ఉన్న సేవకుడు తెలియకోకుండా, విశ్వాసులు తెలియకుండా నువ్వు చేసే ప్రతి రహస్యమైన పని ఆయన వెలుగులో తీసుకొస్తాడు. ఏది విడిచిపెట్టడం. ఒకరోజు తీర్పు ఉంది. మీకు ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెబుతూ గుర్తుపెట్టుకోండి. మిగతా మాటలు నేను త్వరగా ముగిచేస్తాను, టైం అయిపోయింది. మీరు ఎప్పుడన్నా ఒక మొబైల్ వాడేటప్పుడు ఆ మొబైల్లో ఉన్న డేటా బై మిస్టేక్ మీద డిలీట్ అయిపోతే మరలా దాన్ని రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? చెప్పండి, బాగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఒక మొబైల్లో ఉన్న డేటా డిలీట్ అయిపోతే దాన్ని రికవరీ చేసుకోవచ్చా, చేసుకోలేమా? ఉంటుంది కదా, రికవరీ ఉంది కదా. మొబైల్లో పోయిందే రికవరీ చేసుకోవడం మనకు అవకాశాలు ఉన్నప్పుడు మన జీవితంలో మనం చేసిన చీకటి జీవితాన్ని ఆయన బయటికి తీసుకురావడానికి ఆయనకు అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆయన విడిచిపెట్టడం. ప్రతిదీ ఆయన దగ్గర లెక్క ఉంది. ప్రియులారా, అందుకే చెప్తున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పెడచవని పెట్టద్దు. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 44:21 వచ్చిన కూడా చదవండి. కీర్తనల గ్రంథం 44:21 వచ్చిన. కీర్తనల గ్రంథం 44:21 వచ్చిన. అది హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించడా. మన హృదయంలో ఏ రహస్యాలు దాగి ఉండయో అన్నిటిని ఆయన ఎరిగినవాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేయబోతున్నాడండి? ఆయన తీర్పు ఆయన తీర్చబోతున్నాడు. కాబట్టి మనం బలలో పాల్గొంటున్నామంటే ఏదో పాల్గొంటున్నానని పాల్గొనొద్దు. ఆయన నా రహస్య జీవితం అంతా బయట తేబోతున్నాడు.
బలలో పాల్గొనేటప్పుడు కూడా ఎలా పాల్గొన్నామో దాన్ని కూడా బయట తీసుకురాబోతున్నాడు. ఎలా పాల్గొన్నామో ఆ చీకటి, ఆ రహస్యపు జీవితాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాడు. అదే సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆయన ముఖం అంటే ఇదన్నమాట అండి. 3